తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా రెండున్నర నెలల కాలం ఉంది. అంటే 70 నుంచి 75 రోజులు ఉంది. ఏప్రిల్ 2వ వారంలో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎన్నికల హీట్ ముందే వచ్చింది. రివ్యూల పేరుతో ఈ హీట్ను మరింత పెంచేస్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. మధ్యలో బీజేపీ నుంచి కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. బస్తీ మే సవాల్ అంటూ మూడు పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలతో, విమర్శలతో, ఆరోపణలతో దుయ్యబట్టుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రధానంగా 24 ఏళ్ల పాటు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒకసారి చిన్న రిపేర్ వచ్చింది అని చెప్పి కేటీఆర్ ఒక కామెంట్ పాస్ చేశారు. తద్వారా మళ్ళీ త్రిముఖ పోరుకు సిద్ధమవుతున్నట్లుగా బీఆర్ఎస్ కనిపిస్తుంది. అయితే త్రిముఖ పోరు ఉంటుందా, ద్విముఖ పోరు ఉంటుందా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరమైన పరిణామం. ద్విముఖ పోరు ఉంటే కనుక ఏ రెండు పార్టీల మధ్య ఉంటుంది. త్రిముఖ పోరు అంటే బీజేపీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా జాతీయ పార్టీల హవా ఉంటుందా? ఎందుకు అంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యమైన ఫలితాలతో ముందుకొచ్చింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ గెలిచింది. దీంతో జాతీయ రెండు పార్టీలు కీలకంగా మారతాయా తెలంగాణలో అని. ఇక కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో 64 సీట్లు గెలుచుకోవడంతో ఇప్పుడు పార్లమెంట్లు కూడా మెజారిటీ పార్లమెంట్లు గెలుచుకోవాలని చెప్పి ఉబలాట పడుతున్నామనే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గెలుపుకి జరిగిన ప్లాన్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? బీఆర్ఎస్ ప్రధానంగా ఏదైతే లీడ్ వచ్చే అవకాశం ఉందో ఆ స్థానాల మీద కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. బీఆర్ఎస్కు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా హైదరాబాద్ అండ్ అర్బన్ ప్లేసెస్లో ఎక్కువగా ఓట్లు, సీట్లు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రూరల్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత వచ్చిన పరిస్థితి కనిపించింది, గెలుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగే అవకాశం ఉంది? పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. బీఆర్ఎస్ గత పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 9 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గత 2019లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. మొన్న 2023లో 2 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యమైన ఫలితాలను సాధించిన పరిస్థితి కనిపిస్తోంది. మొదటగా మెదక్ జిల్లాలో చూస్తే ఎక్సెప్ట్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం తప్ప, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేవలం అక్కడ కాంగ్రెస్ పార్టీ మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రిమైనింగ్ అన్ని చోట్ల అది మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మిగతా చోట్ల అక్కడ బీఆర్ఎస్ గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మెదక్ కాంగ్రెస్ పార్టీకి కొరకలానికి కొయ్యలాగా మారే అవకాశం కనిపిస్తుంది. మెదక్లో బలమైన కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టి అక్కడ బీఆర్ఎస్కి షాక్ ఇవ్వాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీకి కావచ్చు, బాగా అచ్చొచ్చింది ఏంటంటే ఓడిపోయిన వాళ్ళని కనుక అక్కడ అసెంబ్లీలో ఓడిపోయిన వాళ్ళని కనుక పార్లమెంట్లో నిలబెడితే గెలిచే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందారు, అసెంబ్లీలో ఓడిపోయి. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో ఆయన గెలుపొందారు, కొడంగల్లో ఓడిపోయి, కొడంగల్ అసెంబ్లీలో. ఇప్పుడు కూడా మెదక్లో అదే ఫార్ములాను అప్లై చేస్తూ అక్కడ సంగారెడ్డి నుంచి ఓడిపోయిన జగ్గారెడ్డిని మెదక్ నుంచి పోటీ చేసి నిలబెట్టి కొంత బీఆర్ఎస్ ఓట్లను చీల్చి అక్కడ గెలుపొందాలని ప్రయత్నం చేస్తుందా కాంగ్రెస్ పార్టీ అనే ఆలోచన కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలం చూస్తుంటే జగ్గారెడ్డి బీఆర్ఎస్ నాయకుల్ని, ప్రధానంగా కేటీఆర్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న తీరు చూస్తుంటే అక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా అక్కడ నిలబెట్టబోతున్నారా కాంగ్రెస్ పార్టీ నుంచి అని ఒక ఆలోచన కనిపిస్తుంది. ఇదిలా ఉంటే జహీరాబాద్, మెదక్లో ఉన్న జహీరాబాద్లో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఇక్కడ 4 అసెంబ్లీ నియోజకవర్గాలు మెదక్ జహీరాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్లో అయితే అవుట్ ఆఫ్ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో అయితే 7 అసెంబ్లీలు గాను మొన్న అసెంబ్లీల్లో 5 అసెంబ్లీలు గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక మహబూబ్ నగర్, ఖమ్మం, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ అయితే ఈ 4 పార్లమెంట్ నియోజకవర్గాలు అయితే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని ఇప్పుడు బీఆర్ఎస్కి సవాల్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా మేము పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలవబోతున్నాను. ఇక హైదరాబాద్ సబర్బ్స్లో ఉన్న ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న చేవెళ్లలో వికారాబాద్, తాండూరు, పరిగి ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుచుకుంది. ఇక్కడ బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య టగ్ ఆఫ్ వార్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక పెదపల్లి నియోజకవర్గంలో కూడా మొత్తం అక్కడ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్ గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఎంపీలుగా ఉండి అక్కడ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఏంటి చూస్తే నల్గొండ, మల్కాజ్గిరి, భువనగిరి
ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాల గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడున్న అసెంబ్లీలు గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే బీఆర్ఎస్కు అసెంబ్లీ లెక్కలు పార్లమెంట్ లెక్కలను కంపేర్ చూస్తే బీఆర్ఎస్కు కష్టకాలం, కాంగ్రెస్కు మంచి కాలం లాగా కనిపిస్తుంది. అదేవిధంగా బీజేపీ పాగా వేయటానికి, అదేవిధంగా కాంగ్రెస్ గెలవకుండా బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో సహజసిద్ధంగా ఆ పార్టీకి ఉండే అడ్వాంటేజ్, మోడీ హవా కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అడిషనల్ అడ్వాంటేజ్ అయితే ఉంటుందో దానిలో భాగంగా ఈ అడ్వాంటేజ్ని తీసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది.